హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 50,759 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీకు సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఒకవేళ మార్కెట్ మూడు విధాలుగా రియాక్షన్ అయ్యే అవకాశం ఉంది కూడా మీకు చెప్పడం జరిగింది. సో మార్కెట్ డైరెక్ట్ సెల్లింగ్ అయితే రావడం కూడా జరిగింది. రేపు సోమవారం నాటి నుంచి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారంలో కంపల్సరీగా మార్కెట్ ఒక వారం మాత్రం, అంటే వారం కావచ్చు, 2 రోజులు 3 రోజులు కూడా కావచ్చు, అంటే మాది వచ్చే వారం అని నా లెక్క. వచ్చే వారం మాత్రం మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటే మార్కెట్ కొన్ని డౌన్ఫాల్ అయితే జరిగిందన్నమాట. మార్కెట్ మనకి సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్పుకుంటూ వచ్చాను. మన సపోర్ట్ లెవెల్ అయితే ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ లెవెల్ ఉంది. నియర్ సపోర్ట్ లెవెల్ నుంచి మార్కెట్ మళ్ళీ ఒకసారి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది విత్ బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఇన్కేస్ మార్కెట్ ఈ లెవెల్ సపోర్ట్లో కాకపోయినా కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటే కొద్ది డౌన్ఫాల్ వస్తుంది. మార్కెట్ వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ ఒక డౌన్ఫాల్ వచ్చి మళ్ళీ ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్లే ప్రయత్నం అయితే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తారన్నమాట. ఓకే, సో మార్కెట్ని 3-4 విధాలుగా ముందుగానే డైజెషన్ చేసుకోవాలి. మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా మనం ముందుగానే తెలుసుకోవాలన్నమాట. అది అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కూడా కావచ్చు అనమాట. అంటే చాలామంది ఏం చేస్తారంటే సింగిల్ పేస్ ఆఫ్ మైండ్ లాగా సింగిల్లోనే వాళ్ళు ఆలోచిస్తుంటారు. మార్కెట్ ఇంకా పడుతుంటారు. సడన్గా మార్కెట్లో బయింగ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేయాలో కూడా తెలియదు అనమాట. లాస్ బుక్ చేసి ఎగ్జిట్ అయిపోయి మార్కెట్లో అలా చూస్తూ ఉంటారు తప్ప బయింగ్ అవకాశం వాళ్ళకి రాదనమాట. ఓకే, సో అలా కాకుండా మనం ముందుగానే ప్రిపేర్ అవ్వాలి. మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే యాక్చువల్గా ఓవర్గా మనకి సెల్లింగ్ ప్రెజర్ అయితే కొంచెం సెల్లింగ్ ఉంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం అడ్జస్ట్మెంట్ ప్రకారం అప్సైడ్ మూమెంట్ కూడా వెళ్ళాలి. మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ మన బ్యాంక్ నిఫ్టీలో అయితే కనబడుతుంది అనమాట. సో ఓకేనా, ఒక 5 minutes చాట్లో కనబడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గత 2 days నుంచి మనకు ఆల్రెడీ మొన్న వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది. రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ కూడా చెప్పండి. ఒక రెసిస్టెంట్ లెవెల్ ఇది, సపోర్ట్ లెవెల్ ఇది అనమాట. సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తున్నప్పుడు మార్కెట్ ఒక వాల్యూ ఉంటాడు. బేసిక్లో మనకి బ్రేక్ అయింది కాబట్టి ఆ బ్రేక్ ఉన్న వాల్యూమ్తో మనం కంపేర్ చేసుకుంటే సపోర్ట్ లెవెల్ని బ్రేక్ చేస్తున్నప్పుడు మార్కెట్ బ్రేక్ చేస్తే అది రెసిస్టెంట్గా వర్కౌట్ అయ్యే అవకాశం 99% ఉందని చెప్పి కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం ఈ రెసిస్టెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఉన్న సపోర్ట్ లెవెల్ మాత్రం ఇప్పుడు రెసిస్టెంట్గా మారి మార్కెట్ని డౌన్ఫాల్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. అదేవిధంగా నేను మీకు ఇంట్రాడే బేసిక్లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వస్తుందని చెప్పి స్టాప్ లాస్ అయితే ఈ లెవెల్కి పెట్టుకోవడం జరిగింది. సో మరి ప్రజెంట్ అయితే మార్కెట్ అదేవిధంగా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయితే రావడం జరిగింది అనమాట. అది కావాల్సి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ మనకి మార్కెట్ సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా ఆల్రెడీ మనం నిన్న ఆల్రెడీ ప్రీవియస్ డీల్స్ చెప్పడం జరిగింది. ఆ సపోర్ట్ లెవెల్ని మరి ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకున్నాం. సో ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంకో సపోర్ట్ లెవెల్ రెసిస్టెంట్గా మారాలి. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసిన వెంటనే మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేసింది, కానీ కుదరలేదు. మార్కెట్ డౌన్ఫాల్ అయితే సెల్లింగ్ ప్రెజర్ అయితే రావడం జరిగిందన్నమాట. సో అయితే మార్కెట్ చూడండి, ఇక్కడ నుంచి ఒక రెసిస్టెంట్ జోన్లో క్రియేట్ చేసుకుని ఈ రెసిస్టెంట్ జోన్లో కూడా మార్కెట్ డౌన్ఫాల్ అయ్యింది. అదేవిధంగా ఈ రోజు మనం మార్కెట్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ తీసుకుని మార్కెట్ డౌన్ఫాల్ అయ్యింది. అంటే ఈ గత 2 days నుంచి మనం చూసుకుంటే మాత్రం ఈ లెవెల్లోనే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ ప్రజెంట్ అయితే ఉందన్నమాట.
పేజ్ సెల్లింగ్ పేజ్ వస్తుంది, మార్కెట్కి ఒకటి సెల్లింగ్ పేజ్ వస్తుంది, మళ్ళీ మార్కెట్